హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వీస్ కిచెన్. ఈరోజు నేను కందగడ్డ ఫ్రై ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. అయితే చాలామంది కందగడ్డ అంటే ఇష్టపడరు. దాని స్ట్రక్చర్ని చూసే చాలామంది అబ్బా కందగడ్డనా అని అనుకుంటారు. కానీ నేను చూపించే ప్రాసెస్లో మీరు చేశారంటే సేమ్ మన ఆలుగడ్డ ఫ్రై ఎలా ఉంటుందో కందగడ్డ ఫ్రై కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కందగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కేజీ కందగడ్డని తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పైన పొట్టంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అయితే ఈ సైజ్ ముక్కలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని దానిలోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఆవిరి పోయే వరకు వెయిట్ చేసి మూత తీసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక ఒక్కొక్క పీస్ని తీసుకొని పైన చూపించిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10-12 చిల్లని తీసుకొని మధ్యలోకి చీల్చుకొని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అయితే నేను ఈ ఫ్రైలో కారం వేయట్లేదు, అందుకని కొద్దిగా మిరపకాయల్ని ఎక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే మీ స్పైసీనెస్ని బట్టి మీరు మిరపకాయలని తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఒక బాండ్లీ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర మరియు కొద్దిగా మినపప్పుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మరియు ఒక 4-5 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, మినపప్పు అంతా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కందగడ్డని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు సాల్ట్ బాగా కలిసేలా కలిపి ఒక 10 నిమిషాల పాటు ముద్ద పెట్టి మగ్గనివ్వాలి. అంతే, మన కందగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది. సో కందగడ్డ హెల్త్కి చాలా మంచిది. సో ఎప్పుడూ రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడో ఒకసారి అలా చేసుకొని అయినా ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.